అమ్మ నాన్న ఎవరు లేరు, జస్ట్ గ్రూప్ లైక్ వైల్డ్ ట్రీ. ఈ కాలేజ్కి వచ్చిన తర్వాత ఓ ప్రొఫెసర్ని కలిశాడు. ఆయన చూపించిన ప్రేమ అభిమానం వాడి జీవితాన్ని మార్చేసింది. ప్రొఫెసర్ విశ్వం. బట్ అన్ఫార్చునేట్లీ హ్యాడ్ హెల్త్ ఇష్యూ. ట్రీట్మెంట్కి వెళ్ళిన చోట దట్ రియల్లీ షాటర్డ్ చేడి. అప్పటి నుంచి సరిగా నిద్రపోడు. దాట్ బ్లడీ ఆల్కహాల్ టుక్ ఓవర్ హిమ్. ఏంటి దారదులు చెప్పు చారు. చెడి చెడి ఎవరో తెలియట్లేదు. ఒకడు కుర్రాళ్ళు తరుగుతున్నారు. చారు, ఎక్కడ, ఏ ఏరియాలో ఉన్నావు? కొత్తపేట అమ్మోరు గుడి ఆపోజిట్ రోడ్ లో. చారు, చారు, చెడి నేను మ్యాజిస్ట్రేట్ ఇంటికి వెళ్ళే దారిలో తెరవడం మొదలు పెట్టారు. ఏం చేయాలో తెలియట్లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. చారు భయపడుకో. నేను మన కురాలను పంపిస్తాను. నువ్వు అక్కడ ఏదైనా షాప్ లోపలికి వెళ్ళు. తప్పకుండా. కాల్ చేసినందుకు థాంక్స్ రాఘవ గారు. ఎల్బీ నగర్ నుండి కాల్ చేసిన రాఘవ షాప్ లోపలికి గారు వచ్చాను. స్పీకర్ ఆన్లో పెట్టు. ఏం కావాలమ్మా నీకు? అన్నా ఒక నిమిషం, నేను చెప్పేది విను. కాసేపు ఆ అమ్మాయిని దాచిపెడితే చాలు. నేను మా వాళ్ళని పంపిస్తాను ప్లీజ్. సార్, ఇది వ్యాపారం చేసుకునే చోటు, మాకు ఈ గొడవలు తెల్లమ్మా. ఏమయ్యా, నువ్వు కుర్రాడివేగా, ధైర్యంగా మాట్లాడచ్చుగా. బాబు, నేను చూసుకుంటాను, నువ్వేం భయపడకు. థ్యాంక్స్ అండి. ఇదిగో పాప, ఇలా రా. ఇక్కడికి అమ్మాయి వచ్చిందా? మాస్టర్ చూడండి మాస్టర్, నన్ను లేరు, అక్కడ ఎవరు లేరండి. బాబు, అటు అక్కడికి, నిన్నే ఎవరు లేరని చెప్తున్నాడుగా. నువ్వుగా ఇచ్చేస్తే నొప్పి తెలియకుండా చంపుతా. నేను తీసుకున్నాననుకో ముక్కలు ముక్కలుగా రండి మాస్టర్. గేట్ నేడు చూసినట్టుంది. అక్క పోనాడు వైపు తిప్పు. లోపల ఉన్నాడా? అయితే పద వెళ్దాం. రే బులిగా, ఏ మల్లేష్ బామ్మర్ది, బుల్లిగాడ్రా, నువ్వేం చేస్తున్నారా? ఐడియా గల్లా రే నువ్వు వెంట పడితే నా అక్కరా. నీ అక్కన? రే నాకు తెలియదురా, తనేసి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే వచ్చాం. అవును, అక్కడెందుకు తరుముతుండ్రు? అదేంట్రా? కెమెరా కోసం. కెమెరా ఏదో ఉందని చెప్పారు, అది ఇచ్చేమను మేము వెళ్ళిపోతాం. అక్క ఆడ అడిగేది నువ్వు ఇచ్చేసి, ఇది మనం వేరే లెక్క డీల్ చేద్దాం, సరేనా? దాన్ని ఇచ్చి. అరే ఇవ్వక్క. రే మల్లేష్, మా అక్క నాను సారీ చెప్పకుండా పోతున్నావు, సారీ చెప్పరా. సారీగా ఆ భయం ఉండాలా. మాస్టర్ మ్యాటర్ సెటిల్, అక్క సేఫ్, ఇక మీరు మాట్లాడుకోండి, నేను ఆడుంటా. చారు, నువ్వు అక్కడి నుంచి వెంటనే బయలుదేరు. మీటప్ పని వేసుకో, నువ్వు మస్తుగా జల్సా చేసుకో, చేతికి చాకు తీసుకో, ఆడి గొంతు పైన కోసుకో, నొట్టిలోన బ్లేడ్ పెట్టుకో, పొరగల పోజు ఇచ్చు. అసలు ఏం జరుగుతోంది?
ఎవరా మీరంతా? ఇగో ఏంటి పచ్చబొట్టు? ఓ గిదా లోపలికి వస్తారు కదా, గాలలో ఎవరి తోపని చూసి వాళ్ళకి దాసన్న ట్రైనింగ్ ఇస్తాడు. ఇటు నుంచి రిలీజ్ అయిపోయే టయానికి ఇట్లా పచ్చ పడిపిస్తాడు. ఈ పచ్చబొట్టుని మెస్ లో చూపించిన అనుకో ఓ మస్తు తినొచ్చు. ఇదే పెద్దవాళ్ళైతే మందు సిగరెట్లు ఇస్తారు, బట్టల షాప్ లో బట్టలు కూడా ఇస్తారు, మెడికల్ షాప్ లో అయితే మత్తు బిల్లలు కూడా ఇస్తారు. ఇదంతా ఎందుకో చెప్పనా, మమ్మల్ని అప్పుడప్పుడు ఎక్కడికైనా పోయి సరెండర్ అవ్వమంటారు. ఈ లొల్లి మనకు వద్దనే దూరంగా ఉన్నా. దాని పేరు విన్నాం గాని ఎవరైనా చూడలే మాస్టర్. ఇక్కడ దాస్ అనే కింగు. అవును మాస్టర్, సరెండర్ అవ్వమంటే గీడేమైనా కొత్త సినిమా చూపిస్తున్నారా? ఏలాడ తీసేస్తారు. మొన్నే 2 పిల్లల్ని ఏలాడ తీశారు. గిదెట్టా మిస్ అయింది? తెలవదు బావని, మన పోరాలని పంపిన గెట్ల దీనేం చేద్దామన్నా? అందులో ఒక కార్డ్ లాంటిది ఒకటి ఉంటుంది. మనం తీసే బొమ్మలన్నీ అందులోనే ఉంటాయి. దాన్ని బయటికి తీసి విరగొట్టి కెమెరాని ఇంట్లో పెట్టు. వెళ్ళు. సరే. రిజల్ట్ ఇప్పుడు అనౌన్స్ చేస్తారు. సోమవారమో మంగళవారమో అంటుండ్రు. గెట్లైనా పోటీ లేకుండా నువ్వే గెలుస్తావు, నీకెందుకన్నా పరిశాని? జాలీగా ఉండొచ్చు కదా. అవునా? కూర్చో. నీకు ఆస్టిస్ తెలుసా? నిప్పుకోడి ఇలా ఉంటదే, నిప్పుకోడి. దాని గుడ్డు చూసినవా? ఇంత పెద్దది. వావ్, ఇంత పెద్దది. ఇంత పెద్దది ఉంటది. కానీ గుడ్డు పెట్టే కోడికే తెలుసు నొప్పింటో. నేను ఇంత వివరంగా చెప్పినా కూడా ఇంకా నా పక్కనే కూర్చుంటావా? లేదన్నా. పరా. సరే అన్నా. అన్నా, మన పొరాళ్ళు మందు పట్టి అడుగుతుండ్రు, నువ్వెటు తాగో కదా, మన పొరాలకి తాగి సంకనాకి పోండి పోండి. థ్యాంక్స్ అన్నా. గుడ్ నైట్ బావా. గుడ్ నైట్. నా చెయ్యి చూపించేలా చేసినావు కదా, ఇవన్నీ చేయొద్దనే నేను దూరంగా ఉన్నా. రా మాస్టర్ పోదాం. ఉండరా, అన్నిటికీ ఒక కారణం ఉంది. పోదాం, ఉండు. ఓకే, అయితే మీరు తిన్నీకి రాలే. నేనేదో క్యాండిల్ లైట్ డిన్నర్కి నన్ను తీసుకెళ్తారనుకుని వచ్చాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ కరెంట్ లేదు, క్యాండిల్సే వెలిగించి ఉంచారు. సరే సరే, ఓకే, రిలాక్స్. చోటు పట్టించుకోకు. ఇక్కడ ఫుడ్ సూపర్గా ఉంటుందన్నారు. సార్ మీల్స్కి టోకెన్ తీసుకోండి సార్. అమ్మా నువ్వు కూడా. కొంచెం అన్న ప్రైవసీ ఉంటుంది అనుకున్నాను. సరే, కళ్ళు మూసుకొని నీ రైట్ హ్యాండ్ చాపు. ఎందుకు? చాపు చెప్తాను. నేను చెప్పేంత వరకు నువ్వు కళ్ళు తెరవకూడదు. ఇప్పుడు తెరవు. ఇది సలూన్లో ఆ అబ్బాయి చేతి మీద. దీన్ని చూపించి అక్కడ మీల్స్ టోకెన్ అడుగు. నేనెందుకు దీన్ని చూపించి? అన్నిటికో కారణం ఉంది, వెళ్ళు. ఎవరో ఏంటో చూడం. చేతిగా గుర్తు పచ్చబొట్టుంటే వాళ్ళు అడిగింది ఇచ్చేస్తాం. మిగతాది బాగానే మనుషులు చూసుకుంటారు. అదెందుకు? బకెట్ లిస్ట్ ఇంకా బ్యాలెన్స్ ఉంది.